లోక్సభ స్పీకర్ పదవి మీద పిఠాముడి పడ్డది కదా. మామూలుగా అయితే పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు స్పీకర్ ను. కానీ బీజేపీలు పెట్టిన తొండి వల్ల ఇండియా కూటముల తరపున కూడా స్పీకర్ పదవికి పోటీలో దిగుతుండ్రు. లోక్సభ స్పీకర్ పదవి మీద మళ్ళా పంచాది పుట్టింది అధికార విపక్షాల నడుమ. లోక్సభ ఎన్డీఏ పక్షానికే మెజారిటీ ఉన్నది. వాళ్ళే స్పీకర్ పదవికి నామినేషన్ వేసిండ్రు. అందరు కలిసి పాత స్పీకర్ ఓం బిర్లా సార్నే మళ్ళా స్పీకర్ గా పెడతామని డిసైడ్ అయ్యారు. దాన్ని విపక్షాలకు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు. కాకుంటే మాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇయ్యుర్రి, మేం స్పీకర్ కు మద్దతు ఇస్తామని చెప్పిర్రు. ఆగో ఆడనే బీజేపీ తొండి చేస్తుర్రు. డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇచ్చుడు బిల్కుల్ ఇష్టం లేదట మోడీ సార్ కు. డిప్యూటీ ఇమంటే సప్పుడు చేస్తలేడట. దాని మీద రాహుల్ గాంధీ సారు మస్తు మండి వాడుతుండు. గింత కండ్ల వంటతనం ఎందుకు మీకు అని తిట్టి వస్తుండు. స్పీకర్ కు మేము మద్దతు ఇస్తామన్నప్పుడు డిప్యూటీని మాకు ఇచ్చేటందుకు మీ కిరీటాలేం పడిపోతున్నాయని గుస్సాయిండు. చల్ మీ మూలబాతిలు ఆవిడేంది, స్పీకర్ పదవికి మేము కూడా పోటీకి దిగుతామని కేరళ ఎంపీ సురేష్ సార్ తోటి నామినేషన్ వేయించారు. అటు ఇండియా కూటమి నుంచి పాత స్పీకర్ ఓం బిర్లా సార్ నామినేషన్ వేసిండు. దీంతో స్పీకర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మరి తల్లి బిడ్డ న్యాయం లెక్క స్పీకర్ అధికార పార్టీలు డిప్యూటీ విపక్షమోలు తీసుకుంటే ఏమైతుండే? స్పీచుల్లేమో అంతా ఒకటే, దేశం మనది అని నీతులు చెప్తారు. ఇప్పుడేమో గిట్లా చేస్తారు. గిదేం రీతి అని అంటుర్రు బీజేపీల తీరు చూసినోళ్ళు. ఏహే, అచ్చం ఫ్యాక్షన్ సినిమాల సవాల్ ఇసురుకున్నట్టే ఇసురుకుంటారు కదా లీడర్లు. మీ ఊరొచ్చా, మీ వాడకొచ్చా, మీ ఇంటి ముంగట్టుకొచ్చా, మూతి మీద మీసమున్న మొగన్వే అయితే దమ్ముంటే బయటికి రా అని సవాళ్ళు ఇసురుకుంటుర్రు. హుజురాబాద్ లా గదే అవుతుంది ఇప్పుడు. హుజూరాబాద్ లో రాజకీయమే అలాగున్నది కదా. పాడి కౌశిక్ అన్న కోడె లెక్కనే రంకెలేస్తుండు కాంగ్రెస్ వాళ్ళ మీద. మొన్న మంత్రి పొన్నం సారు బూర్ద స్కాన్ చేస్తుండు, 100 కోట్ల ఎన్కేసిండు మెత్తి పోసిండు. అయితే బట్టగాల్చి మీదేశుడు కాదు, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టుమని కాంగ్రెస్ హుజూరాబాద్ లీడరు ఒడితెల ప్రాణవన్న సవాల్ చేసిండు. ఏవైతే నిన్న మళ్ళా టెంపుల్ దగ్గరికి రా, పొన్నం ప్రభాకర్ గారు ఛాలెంజ్ ఇస్తుండు. ఏమని? టెంపుల్ దగ్గరికి రా, ఏదైతే నువ్వు పైసలు తీసుకోలేదో ప్రమాణం చేయమని అంటుంది. అసలు నాకు ఒకటి మీరు అందరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకే? ఆధారాలు బయట పెట్టి రాదు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అనమాట. ఉట్టి గాలి మాటలు మాట్లాడినావు, దేవుడి పైన ప్రమాణాలు చేద్దాం. దేవుడి జాగ్రత్త, దేవుడు ఉంచండి, భక్తి ఉంటది. అన్నెసెసరీగా ఉట్టుట్టి అనే మీరు దేవుడు భక్తి పైన ఒట్లేపించుకొని దిగజార్చకండి దయచేసి. చాలా మంది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అందరికి భక్తులు ఉంటారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి సవాల్ విసిరాలే అని చెప్పి విసిరి దేవుడి దగ్గరికి ప్రమాణాలు చేసే కల్చర్ ని దయచేసి చేయకుండా ఆధారాలు ఉంటే తీసుకురండి. నీ దగ్గర ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరిదో డబ్బులు తీసుకున్నావో, ఎవరి దగ్గర నువ్వు బెదిరించినావో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాల్ ఇస్తున్నాం. రా ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో మా చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. అని నువ్వు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా, సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. మమ్మల్ని గింత అంటున్నావు కదా. నువ్వు మిల్లర్ల తాన వసూలు చేసిన షిట్ట, ఉద్యోగాలు పెట్టిస్తా అని మంది తాన వసూలు చేసిన పైసలు, గ్రానైటోళ్ల దగ్గర గుంజిన పైసల వివరాలన్నీ మా తాన కూడా ఉన్నాయి. హనుమన్ల గుడి కాడికి వస్తే మేం బీ నీకు అప్పచెప్తామని సవాల్ ఇచ్చిండు ప్రణవన్న. చల్ అయితే ఓకే, నేను కూడా గుడి కాడికి వస్తున్నా. మీ ఏందో మీరు బయట పెట్టాలి, నా దగ్గర ఉన్న ఏందో నేను బయట పెడతా అని సవాల్కు సై అన్నాడు కౌశిక్ అన్న. సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు. ఇక ఇది చూసి పోలీసోళ్ళు ఇద్దరు లీడర్ ఇండ్లల్లో కురికిర్రు. ఎక్కడోళ్ళు అక్కడ ఇండ్లకెళ్లి గద్లకుట హౌస్ అరెస్టులు చేసిండ్రు. వీళ్ళు గుళ్ళకాడికి పోయి తొడలు కొట్టుకుంటే ఎంటున్నోళ్ళు మెడలు కోసుకొని గాయ చేస్తారని పోలీసోళ్ళు ఎవ్వరిని బయటకెళ్ళనిస్తలేరు. అయినా ఎందుకు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు? గిట్లా ప్రతిపక్షం వాళ్ళ మీద ఫ్లెక్సీలేసి సాధించేదేమున్నది? అందరు కలిసి ఊరికింత మేలు చేయాలి గాని కొట్లాడుకుంటే ఏమొస్తది కదా అనుకుంటా మాట్లాడుకుంటారట ముచ్చటేరకైన వాళ్ళంతా.